నిర్మించే ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి సంబంధించి రేపు గ్లోబల్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని మరి అందంగా అన్ని అంగుళాలతో ఈరోజు అన్ని వసతులు కల్పించే నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భం. అదేవిధంగా మియాపూర్ అల్విన్ గ్రేట్ సెపరేటర్ మరియు అండర్ పాస్లకు సంబంధించి 530 కోట్ల రూపాయలతో, షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి 308 కోట్ల రూపాయలతో, హెచ్ఎండిఏకి సంబంధించి ఇప్పుడే మనం చూసాం 461 కోట్ల రూపాయలతో మరి ఇవన్నీ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి స్వయాన మరి మున్సిపల్ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ రేపు రాబోయే కాలంలో మరి మన నగరం విశ్వ నగరంగా ఎదగాలని మాటల వరకే పరిమితం కాకుండా క్యూర్ అనే నినాదాన్ని తీసుకొని దాని పరంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మన అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించిన ఐటీ రంగానికి సంబంధించిన ఐటీ కంపెనీలు కానీ ఐటీఈఎస్ కానీ ఐటీ నిపుణులకు సంబంధించిన ప్రాంతం ఇదంతా కూడా. దాదాపు ఈ ప్రాంతంలో సైబరాబాద్లో 1500 ఐటీ కంపెనీలు ఉంటాయి. ఈ సైబరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. వీరికి రవాణా సౌకర్యం కానీ, ఉండటానికి మౌలిక సదుపాయాలు కానీ, గృహాలు కానీ అన్ని అవసరాలను తీర్చే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజు సైబరాబాద్కు సంబంధించి 1992లో ఆనాడున్న ప్రధాని పివి నరసింహారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీజాలు వేసింది ఐటీకి. 3-4 దశాబ్దాల కాలం గడుస్తూ ఉన్న సందర్భంలో ఐటీ రంగం విస్తృతంగా పెరిగి ఈరోజు ఐటీకి సంబంధించిన ఎక్స్పోర్ట్లు మనం ఈ 2 సంవత్సరాల లోపనే పెద్ద ఎత్తున మరి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఎగుమతులకు పెంచి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ 3 దశాబ్దాల కాలం కిందట నాంది వేయటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రాబోయే కాలంలో మరి ఈ ప్రాంతాలకు సంబంధించిన మౌలిక వసతుల విషయంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఈ సైబరాబాద్ పరిధిలో ఉన్న మిత్రులందరూ కూడా చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. పేదవారికి ఇళ్ల నిర్మాణం కానీ ఈరోజు